శ్రోతలకు నమస్కారం. ఇప్పుడు నేను చందమామ నుంచి 'వింత పరీక్ష' అనే ఒక చక్కని కథను చదివి వినిపించబోతున్నాను. ఈ కథను రచించిన వారి పేరు లభ్యం కాలేదు. ఇప్పుడు ఇంక కథలోకి వెళ్దాం. ఒకానొకప్పుడు వీరసేనుడనే రాజు వివేకి అయిన వృద్ధ మంత్రి ధర్మసాగరుడి సలహా ప్రకారం వీరపురిని చక్కగా పాలిస్తూ వచ్చాడు. ఒకనాడు వృద్ధమంత్రి తనకు ఏళ్లు పైబడినందున మంత్రి పదవిని విరమించి శేషజీవితాన్ని ప్రశాంతంగా గడపాలన్న కోరికను రాజుకు తెలియచేశాడు. దానికి రాజు, అలాగే మంత్రివర్య, తమ ముగ్గురు కుమారులలో ఒకరిని, అంటే తమ జ్యేష్ఠ కుమారుణ్ణి తమ స్థానంలో మంత్రిగా నియమించుకుంటాను. తమకు అభ్యంతరం లేదు కదా అని అడిగాడు. అభ్యంతరం లేదు, కానీ నా ముగ్గురి కుమారులలో ఎవరిని మంత్రిగా నియమించాలన్నది తమరు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవటం మంచిది. ధైర్యవంతుడు మంత్రిగా కావాలనుకుంటే మీ ఇష్టానుసారం మీరన్నట్టుగా పెద్ద కుమారుణ్ణే నియమించవచ్చు. కీలకమైన ఆ పదవిలో తెలివైన వాడిని నియమించాలనుకుంటే రెండవ వాడే తగినవాడు. నిజాయితీపరుడే ఆ పదవికి అర్హుడు అని తమరు భావించినట్లయితే ఆఖరివాడే అందుకు అర్హుడు అన్నాడు మంత్రి. తమ కుమారుల స్వభావం గురించి అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నారు? ఆ అభిప్రాయం నిజమని తమరు నిరూపించగలరా అని అడిగాడు రాజు. తప్పకుండా ప్రభు అని మంత్రి కొంతసేపు ఆలోచించి, నేను ముగ్గురికి ఒక సూచన ఇస్తాను. దానిని ఎవరు ఎలా పాటిస్తారో తమరే చూడండి అన్నాడు. మరునాడు మంత్రి తన ముగ్గురు కుమారులను పిలిపించి, నాయనలారా, మీతో ఒక ముఖ్యమైన పని ఉంది. నా మాటలు జాగ్రత్తగా వినండి. రాజోద్యానం మధ్యలో మహత్తుగల గులాబీ మొక్క ఒకటి ఉన్నది. మీరు వెళ్ళి ఆ మొక్క నుంచి తలా ఒక పువ్వును కోసుకుని రావాలి. ఇది ప్రమాదంతో కూడుకున్న పని, ఎందుకంటే ఆ మొక్క నుంచి పువ్వులు కోయటం పూర్తిగా నిషిద్ధం. ఒకవేళ మీరు పువ్వులు కోస్తూ కాపలా భటులకు పట్టుబడినట్లయితే మీ నోటిని ఉపయోగించి శిక్ష నుంచి తప్పించుకోవచ్చు. నోటిని మాత్రమే ఉపయోగించాలన్న విషయం గుర్తుంచుకోండి అని చెప్పాడు. ముగ్గురు కొడుకులు సరేనని తండ్రికి నమస్కరించి అక్కడి నుంచి బయలుదేరారు. రాజు ఈ తతంగాన్నంతా చాటు నుంచి గమనించాడు. అప్పటికి సాయంకాలం అయ్యింది. ముగ్గురు రహస్యంగా ఉద్యానంలోకి చొరపడి తండ్రి చెప్పిన గులాబీ మొక్కను సమీపించారు. కానీ పువ్వులు కోసిన మరుక్షణమే కాపలా భటులు వచ్చి వాళ్లను పట్టుకున్నారు. పెద్ద కుమారుడు గట్టిగా కేకపెట్టి తన చేయి పట్టుకున్న కాపలా భటుడి చేతిని కరిచాడు. భటుడు భయపడి చేతిని వదిలాడు. అదే అదనుగా మంత్రి కొడుకు తప్పించుకున్నాడు. రెండవ కుమారుడు పువ్వును నోట్లో వేసుకుని ఏమీ ఎరగనట్టు అమాయకతను నటించి బయటపడ్డాడు. అయితే మూడవవాడు మాత్రం ప్రశాంతంగా అలాగే నిలబడ్డాడు. కాపలా భటులు అతన్ని రాజు సమక్షానికి తీసుకువెళ్లారు. అతడు రాజుకు నమస్కరించి, ప్రభు, ఆ మొక్క పువ్వులు కోయటం నిషిద్ధమని నాకు తెలుసు. అయితే నన్ను ఆ పని చేయమన్నది పరమ వివేకి అయిన తమ మంత్రి. ఆయన అలా చెప్పటానికి బలమైన కారణం ఏదో ఉంటుంది అని చెప్పాడు. అంతలో అక్కడికి వచ్చిన మంత్రి, చూసారా ప్రభు, ముగ్గురు నేను చెప్పినట్లే నోటిని మాత్రమే ఉపయోగించారు. అయితే వారి స్వభావానికి తగ్గట్టు ప్రవర్తించారు. ఒకడు దానిని హింసకు ఉపయోగిస్తే మరొకడు తెలివిగా ఉపయోగించాడు. ఇంకొకడు నిజాయితీగా ఉపయోగించుకున్నాడు అన్నాడు. రాజు సంతోషంగా మందహాసం చేసి, అవును మంత్రివర్య, అయినా తమ కుమారులు ముగ్గురు మూడు విధాలుగా గొప్పవారే. తమ పెద్ద కుమారుణ్ణి సైనికాధికారిగా నియమిస్తున్నాను. రెండవ కుమారుణ్ణి నా సలహాదారుగా తీసుకుంటాను. వివేకి, నిజాయితీపరుడు అయిన మీ చిన్న కుమారుడే మీ స్థానానికి, అంటే మంత్రి పదవికి తగినవాడు అన్నాడు. ఈ కథ ఇంతటితో సమాప్తం. మళ్ళీ మరొక చక్కటి కథతోటి కలుసుకుందాము. నమస్కారం.